హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక కథతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు కూడా ఎన్నో కథలు విద్య గురించి మనం విన్నాం. ఇది కూడా విద్య యొక్క మహిమ. కథ పేరు కూడా విద్య మహిమ. ఇది ఆగస్ట్ 1988లో ప్రచురితమైంది. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మన అందరికీ తెలిసిందే. కానీ పాతకాలంలో ఎక్కువగా చదువుకున్న వారు లేని కారణంగా ఇలాంటి కథలు చాలా ఫేమస్ అయ్యాయి. అలాంటిది మన చందమామ ఎంకరేజ్ చేయకుండా ఉంటుందా? అదే కోవకి చెందిన ఈ కథను మీరందరూ లైక్ చేస్తారని, మీకు నచ్చిన విషయాన్ని తప్పకుండా దీనిలో కమెంట్ చేస్తారని, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో వీటిని షేర్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. మన చందమామ కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ధన్యవాదాలు. చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంట సింబల్ కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరతాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగా దేవగిరి అనే ఊరు చాలా అద్భుతంగా ఉండేది. ఆ ఊళ్ళో సోమదేవుడు అని ఒకడు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. పెద్దవాడు పొలము పుట్రా చూసుకుంటూ ఉంటే రెండోవాడు జయదేవుడు. వాడు మాత్రం విద్యాభిలాషతో ఇల్లు విడిచి తగిన గురువును వెతుక్కుంటూ దేశ సంచారం కోసం బయలుదేరాడు. అంటే దేశమంతా వెతుకుతూ గొప్ప గురువుల దగ్గర విద్య నేర్చుకునేవాడు అన్నమాట. అలా జయదేవుడు తిండి లేకుండాను, సరైన నిద్ర లేకుండాను చాలా కాలం ప్రయాణం చేసి చివరికి ఒక గ్రామంలో హరిశర్మ అనే ఆయన ఇంటి ముందు శోషొచ్చి పడిపోయాడు. హరిశర్మ జయదేవుడిని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ఇంటి లోపలికి తీసుకెళ్లి తాగడానికి నీళ్ళిచ్చి స్నానం చేయించి భోజనం పెట్టించాడు. అతని సమాచారాన్నంతా అడిగి తెలుసుకున్నాడు. జయదేవుడు విద్యాభిలాషతో ఇల్లు విడిచి గురువు కోసం వెతుకుతున్నాడని తెలిసి హరిశర్మ చాలా సంతోషించాడు. ఆయన ఒక గొప్ప పండితుడు. అందుచేత జయదేవుణ్ణి 3 ఏళ్ల పాటు తన ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి చదువు చెప్పాడు. జయదేవుడు చాలా సూక్ష్మబుద్ధి కలవాడు, అంటే చాలా తెలివిగలవాడు అని అర్థం. ఆ 3 ఏళ్ల కాలంలోనే అతను గురువుగారికి తెలిసిన విద్యలన్నీ నేర్చేసుకున్నాడు. తరువాత హరిశర్మ జయదేవుడితో ఇలా అన్నాడు: నాయనా, ఇంకొక గురువు దగ్గర కొన్ని విద్యలు నేర్చితే నీ చదువు పూర్తయిపోతుంది. ఆ గురువు ఒక కోయరాజు. అతను నీకు చోర విద్య, వేట మొదలైనవన్నీ నేర్పుతాడు. అతడి దగ్గరికి ఎలా వెళ్లాలో నేను చెప్తాను అని ఆ కోయరాజును కలిసే మార్గం చెప్పాడు. హరిశర్మ చెప్పిన మార్గం వెంటనే బయలుదేరిన జయదేవుడు కోయరాజు వద్దకు వెళ్ళాడు. హరిశర్మ పంపిన శిష్యుడని తెలుసుకొని కోయరాజు చాలా ఆదరించాడు జయదేవుణ్ణి. అతను 1 సంవత్సరం పాటు జయదేవుణ్ణి తన వద్దే ఉంచుకొని దొంగతనాలు చేయడము, దొంగలను పట్టుకోవడము, మృగాల జాడలు తెలుసుకోవడము, వాటిని ఎలా వేటాడాలి మొదలైనవన్నీ అతనికి నేర్పించాడు. ఈ విధంగా సకల విద్యలు నేర్చుకున్న జయదేవుడు ఇంటి మార్గం పట్టి వస్తూ ఒకరోజు ఒక గ్రామం చేరాడు. అక్కడ ఒక బ్రాహ్మణ గృహంలో మంచినీరివ్వమని అడిగాడు. ఆ ఇంటి యజమాని జయదేవుణ్ణి లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారమంతా చేశాడు. అతని సంగతులన్నీ తెలుసుకున్నాడు. అంతా విన్న తర్వాత అతను, అబ్బాయి, నీ విద్యా కౌశలం పరీక్షించడానికి ఒక ప్రశ్న అడగనా అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. దాందే ఉంది, అడగండి అన్నాడు జయదేవుడు ఉత్సాహంగా. నీవు రాక మునుపు ఈ ఇంటికి ఎవరు వచ్చారు? ఈ ఇంటి ముందుగా ఎవరు వెళ్లారు? చెప్పు చూద్దాం అన్నాడు యజమాని. జయదేవుడు ఇప్పుడే వస్తానంటూ లేచి బయటికి వెళ్ళాడు. కొంతసేపు అయిన తర్వాత తిరిగి వచ్చాడు. నేను రాకపూర్వం మీ ఇంటికి 4 వ్యక్తులు వచ్చారు. వారు రాజభటులో సైనికులు అయి ఉంటారు. వారు మీ ఇంటి నుంచి బయలుదేరి ముందుకు సాగిపోయారు. వారికన్నా ముందు ఒక మనిషి మీ ఇంటి ముందుగా వెళ్ళాడు. వాడి నెత్తి మీద ఒక బొగ్గుల మూట ఉన్నది. వాడేదో దొంగతనం చేసి ఉంటాడు అని చెప్పాడు. ఆ ఇంటి గల బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. మా ఇంటికి 4 రాజభటులు వచ్చిన సంగతి వాస్తవమే. జరిగిందేంటంటే, రాణిగారి రత్నం ఒకటి దేవాలయ ప్రాంతంలో పడిపోయిందట. అది పోయిందని తెలిసి వెతికే లోపుగా దాన్ని ఎవరో కాజేశారు. అందుచేత రాజభటులు అందరిళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. అలాగే మా ఇల్లు కూడా సోదా చేశారు. కానీ పోయిన నగ ఏమీ దొరకలేదు. దొంగ ఒకడు మా ఇంటి ముందుగానే వెళ్ళాడని నువ్వు ఎలా చెప్తున్నావు? వాడు నిజంగా దొంగ అయిన పక్షంలో వాడిని రాజుకి పట్టిస్తే నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది అని చెప్పాడు. జయదేవుడు బ్రాహ్మణుడితో మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరి దారి మీదుగానే దృష్టంతా ఉంచాడు. నడుస్తూ నడుస్తూ ఒక ఇంటి దాకా వెళ్ళాడు. అది ఒక స్వర్ణకారుడి ఇల్లు. స్వర్ణకారుడు అంటే గోల్డ్ స్మిత్, నగలు అవన్నీ తయారు చేసేవాళ్ళనమాట. జయదేవుడు ఇంటి లోపలికి వెళ్ళి స్వర్ణకారుడిని కలుసుకున్నాడు. అతను మరో ఊరు నుంచి వస్తున్నానని చెప్పి బంగారం ధర గురించి, అతను చేసే నగల గురించి కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాడు.
తరువాత అతడు బ్రాహ్మణుడి వద్దకు తిరిగి వచ్చాడు. నేను దొంగను పట్టివ్వగలను, రాజభట్లను పిలిపించండి అన్నాడు. బ్రాహ్మణుడు వెంటనే రాజభట్లకు కబురు పంపి జయదేవుడితో, అయితే నాయనా, ఇదంతా నీవెలా కనుక్కున్నావు అని అడిగాడు. సైనికులు, యుద్ధ విద్య నేర్చుకున్న వాళ్ళు, భటులు వీళ్ళందరూ నడిచేటప్పుడు వారు బారులు తీరి నడుస్తారు. పాదాలు రెండు ఒకే ఊతంలో వేస్తారు. అందుచేత అడుగుజాడలను బట్టి 4 మనుషులు మీ ఇంటికి వచ్చారని, వారు సైనికులు గాని భటులు గాని అయి ఉంటారని నేను తేలిగ్గానే ఊహించగలిగాను. వారు మీ ఇల్లు దాటి వెళ్లడం కూడా వారి అడుగుజాడల్లోనే స్పష్టంగా కనిపించింది అన్నాడు జయదేవుడు. మరి దొంగజాడ ఎలా తెలిసింది అని బ్రాహ్మణుడు అడిగాడు. దొంగ ఎప్పుడూ నడివీధిలో నడవడు, ఒక పక్కగా నడుస్తాడు. ఈ దొంగ నెత్తిన బొగ్గుల మూట ఉంది. వాడు అడుగు వేసినప్పుడెల్లా కొంచెం కొంచెంగా బొగ్గు మసంతా కింద పడింది. వాడు బొగ్గులు తీసుకొని తిన్నగా నడిచిపోక మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తున్నట్లుగా అడుగుల గుర్తులను బట్టి తెలుస్తుంది. తనను ఎవరన్నా వెంబడిస్తున్నారేమో చూద్దామని అతను అటు ఇటు చూస్తూనే ఉన్నాడు. అందుచేత వాడేదో దొంగతనం చేసి ఉంటాడని నేను ఊహించాను. అదీగాక రాజభట్ల అడుగుల కన్నా ఈ దొంగ అడుగుజాడలు కొద్దిగా చెరిగి ఉన్నాయి. అందుచేత వాడు ఇటుగా వెళ్ళి 1-2 గడియల కన్నా ఎక్కువ కాలం అవుతుంది. ఈ మధ్యలో ఇంకొక దొంగతనం ఏది జరగలేదు గనక రాజభట్లు వెతుకుతున్నది ఈ దొంగ కోసమే అయి ఉండవచ్చు అని నేను అనుకున్నాను అన్నాడు జయదేవుడు. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే రాజభట్లు ఇంటికి వచ్చారు. జయదేవుడు విషయమంతా వారికి చెప్పి స్వర్ణకారుడింటికి తీసుకెళ్లాడు. ఆ ఇంటిని రాజభటులు అంతకు ముందే సోదా చేశారు. అయితే వారు పెట్టెలు బేడలు మాత్రమే వెతికారు. కానీ దొంగలు ఏదైనా దాచేటప్పుడు ఒక చిన్న కంతలో దూర్చి పెడతారు. ఈ సంగతి జయదేవుడికి తెలుసు. ఆ కోయదొర నేర్పిన చౌర విద్యలో ఇదొక భాగమే. అందుచేత అతను రాణిగారు పోగొట్టుకున్న రత్నాన్ని స్వర్ణకారుడి ఇంటిలోని ఒక కంతలో నుంచి బయటకు తీశాడు. రాజభట్లు ఆశ్చర్యపోయారు. స్వర్ణకారుడు వెంటనే ఉణికిపోతూ నేరం ఒప్పుకున్నాడు. రాణిగారి రత్నం కింద పట్టం తాను చూసి దాన్ని తీసుకున్నానని, ఎవరికీ సందేహం కలగకుండా ఉండేందుకు అది ఒక బొగ్గుల మూటలో వేసుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చానని, అందుకే గ్రామంలో ఎవరికీ కనిపించకుండా మొహానికి కాస్త బొగ్గు రాసుకుని అట్నుంచి వచ్చేశానని చెప్పాడు. రాజుగారు ఆ విలువైన రత్నం దొరికినందుకు చాలా సంతోషించారు. జయదేవుడికి మంచి బహుమతులు ఇచ్చారు. అతను దొంగను పట్టుకున్న విధానమంతా చెప్పాక రాజు మరింత సంతోషించాడు. అన్ని విద్యల్లోనూ ఆరితేరిన జయదేవుడికి మరిన్ని కానుకలిచ్చి తన కొలువులోనే ఉంచుకొని మంచి ఉద్యోగం ఇచ్చాడు. చూశారు కదా, ఇదే విద్య మహిమ. ఈ కథలో మనం స్పెషల్గా నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఏదైనా విషయం నేర్చుకోవడమే కాదు, దాన్ని అప్లై చేయడం కూడా నేర్చుకోవాలి. ప్రాక్టికల్ లెర్నింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ కథ మనకు చెప్తుంది. జయదేవుడు హరిశర్మ వద్ద నుండి, కోయరాజు దగ్గర నుండి చాలా విద్యలు నేర్చుకున్నాడు. కానీ వాటిని నిజంగా అప్లై చేయాల్సిన టైం వచ్చినప్పుడు ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేసి నిజంగా దొంగని గుర్తుపట్టి తన విద్యను సార్థకం చేసుకున్నాడు. దాన్ని గుర్తించిన రాజు అతనికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి తన కొలువులో ఉంచుకున్నాడు. చూసారా, ఇదే ఇప్పుడు కూడా మనకి జరిగే ప్రాసెస్. మనం ఏదైనా నేర్చుకొని దాన్ని ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ రూపంలో చేసి ఇంటర్వ్యూస్ని ఇంప్రెస్ చేసి మంచి ఉద్యోగాల్ని సాధిస్తాం కదా. ప్రాసెస్ అదే, కానీ ఒకప్పుడు ఆ విధంగా జరిగింది, ఇప్పుడు ఇంకో విధంగా జరుగుతుంది అంతే. కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరం గమనించాలి. ఏదైనా విద్య నేర్చుకునేటప్పుడు దాన్ని మంచికి ఉపయోగించవచ్చు, చెడ్డకి ఉపయోగించవచ్చు. కానీ ఏ విద్యనైనా మంచికి ఉపయోగించినప్పుడే దాని విలువ పెరుగుతుంది. 10 మంది దాని నుంచి లాభాన్ని పొందుతారు కదా. కాబట్టి మీరు కూడా మీరు నేర్చుకున్న విషయాల్ని ప్రాక్టికల్గా ఉపయోగించాల్సిన టైం వచ్చినప్పుడు తప్పకుండా ఉపయోగించి వాటి వల్ల 10 మందికి లాభం చేకూరేలా చూడండి. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.